అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ప్రస్తుత సమాజంలో మనుషులకైతే మరి ఈ డబ్బుల వలన మానవ సంబంధాలు అయితే చాలా వరకు దెబ్బతింటున్నాయని చెప్పాలి మరి ఒక సామెత కూడా ఉంటుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో కానీ దినపత్రికలు అయితే చూస్తూ ఉంటాం మరి తల్లిదండ్రులను అయితే మరి సొంత పిల్లలే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం లేదంటే ఇవి ఏమంటారు ఆశ్రయాలు ఉంటాయి కదా మరి అందులో జాయిన్ చేయడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు సో మరి అట్లాంటి సంఘటనే మనకు వరంగల్లో ఎల్కతుర్తిలో ఒక సంఘటన అయితే జరిగింది కాకపోతే ఇక్కడ కొద్దిగా విచిత్రంగా జరిగింది మరి ఏంటంటే మరి అక్కడ ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలకు మరి ఇది నిజంగా ఒక పనిష్మెంట్ లాగానే చెప్పొచ్చు మరి ఏం జరిగింది ఏంటనైతే మనకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం హన్మకొండ దగ్గర మనకు ఎల్కతుర్తి అనే ఉంటుంది ఎల్కతుర్తి అనే ప్రాంతంలో మనకు శ్యామ్ సుందర్ రెడ్డి వసంత అనే ఇద్దరు దంపతులు అయితే ఉంటారు సో వాళ్ళకు ఒక కుమారుడు ఒక కుమార్తె అయితే ఉన్నారు వాళ్ళైతే యూఎస్లో సెటిల్ అయి ఉన్నారు సో వాళ్ళు ఆర్థికంగా మంచిగా చదువుకున్నారు అక్కడికి వెళ్ళిపోయినారు ఉన్నారు సో మరి రీసెంట్గా మరి 2016-17 ఆ టైంలో అతని కొడుకు అంటే శ్యామ్ సుందర్ రెడ్డి కుమారుడు ఎవరైతే ఉంటారో ఆయన పేరు రంజిత్ రెడ్డి సో ఆయన అయితే మరి రిటర్న్ వచ్చేసినాడు ఇక్కడికి వచ్చేయగానే ఆల్రెడీ ఏమైందంటే ఇక్కడ విషయం ఏంటంటే మరి ఎవరైతే వసంత ఉంటారో అంటే శ్యామ్ సుందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఉంటారో వసంత 2021లో చనిపోయారు ఆమె సో ఆమె చనిపోయినప్పటి నుంచి ఈ శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కరే ఉంటున్నారు సో దాని తర్వాత ఏమైంది రంజిత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చినాడు యుఎస్ నుంచి ఇక్కడికి హన్మకొండకు వచ్చేసి ఏం చేసిందంటే మరి ఎవరైతే మరి ఆ తండ్రి ఉంటాడో శ్యామ్ సుందర్ రెడ్డి ఆయనను వేధించడం స్టార్ట్ చేసినంట హన్మకొండలో వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది సో ఆ ఇల్లును కూడా బలవంతంగా ఆయన పేరు మీద అయితే రాయించుకుంటారు ఎవరు ఆ కొడుకు పేరు తండ్రి మీద ఉన్నది కొడుకు పేరు మీద రాయించుకోవడం ఇంట్లో నుంచి కూడా ఎలగొట్టేసిండు మొత్తానికి ఎలగొట్టేసిండు వాళ్ళ అమ్మ పేరు మీద కొంచెం భూమి ఉండే ఆ భూమి కూడా రాపించుకుండు మొత్తం అన్నీ తీసుకొని ఇక ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టేసిండు సో ఎలగొట్టేసినందుకు ఏం చేసిండు అంటే ఎక్కడ చెప్పినప్పటికీ ఇనలేదు మరి అవసరమైతే కొట్టడానికి కూడా రెడీ అయ్యిండు ఒక సందర్భంలో కొట్టడానికి కూడా రెడీ అయిన సందర్భంలో ఇంకా ఆ శ్యామ్ సుందర్ రెడ్డి అనే వ్యక్తికి ఆయనకు కోపం వచ్చి ఏం చేసిందంటే అన్నీ పోయినప్పటికీ అలా భార్య మీద కొంత భూమి ఉంది ఇల్లు ఉంది హన్మకొండలో ఇల్లు మొత్తం రాపిచ్చేసుకున్నాడు దాని తర్వాత ఏమైందంటే ఈయనకు పర్సనల్గా 6 ఎకరాల భూమి ఉంటుంది సో 6 ఎకరాల భూమిని ఏం చేసిందంటే ఇంకా నాకు ఎట్లాగూ ఎవరు లేరు సో వాళ్ళ కూతురు ఉండడే ఆమె యుఎస్లో ఉంటుంది సో ఇంకా ఎందుకు మరి పిల్లలకు మరి నేను కని పెంచిన పిల్లలు నన్ను ఎందుకు చూస్తలేరు అనే ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయానికి అయితే వచ్చిండు ఏం చేసినానంటే మరి 3 కోట్ల విలువైన భూమి ఏదైతే ఉంటుందో తనకైతే అక్కడ 6 ఎకరాల భూమి ఉంటుంది ప్రత్యేకంగా ఆయన పేరు మీద సో ఆ పేరు మీద ఉంది కాబట్టి అది ఉంది లేకపోతే సో వాళ్ళ అమ్మ పేరు మీదనో లేదంటే ఆయన పేరు మీద ఉంటే అది కూడా ఆయన కబ్జా చేసుకునే ప్రయత్నం చేసి ఉండే కాకపోతే ఆయన శ్యామ్ సుందర్ రెడ్డి ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆ భూమి అట్లాగే ఉంది అందులో నుంచి ఏం చేసిందంటే 3 ఎకరాల భూమి ప్రభుత్వానికి అయితే రాసి ఇచ్చేసిండు అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి వీలునామా తీసుకొని వీలునామా రాసి హన్మకొండ కలెక్టర్ ఎవరైతే ఉంటారో స్నేహ శబరీష్ గారి దగ్గరికి వెళ్ళి మరి నా 3 ఎకరాల భూమి అంటే దాదాపు అది ఒక్కొక్క ఎకరం ₹1 కోటి అయితే అక్కడ పలుకుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు సో 3 ఎకరాల భూమి దాదాపు 3 కోట్ల విలువైన భూమిని అయితే ప్రభుత్వానికి అయితే ఇస్తానని చెప్పేసి వీలునామా కూడా రాసేసి అక్కడ ఎవరైతే కలెక్టర్ ఉంటారో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే వాళ్ళు తీసుకొని మరి దానికి సంబంధించిన 3 ఎకరాలు ఇస్తామని చెప్పేసి ఆ 3 ఎకరాలు అయితే తీసుకొని వాళ్ళైతే హద్దులు దాటుకొని మరి ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్పారు మొత్తానికి మరి అందులో ఏం చేసిందంటే మరి 3 ఎకరాల భూమి తన భార్య ఎవరైతే ఉంటారో వసంత చనిపోయారు కదా సో ఆమె పేరు మీద ఏమన్నా బిల్డింగ్స్ అంటే ప్రజలకు ఉపయోగపడే ఏమైనా బిల్డింగ్స్ కట్టి సో ప్రజలకు ఉపయోగపడే విధంగా అక్కడ ఏమైనా ఏర్పాటు చేసి ప్రజలకు సేవ కోసం అని చెప్పేసి ఆ 3 ఎకరాల భూమిని అయితే మొత్తానికి అయితే ఇచ్చేసిండు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సో ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అంటే కన్న తల్లిదండ్రులను అంటే మన కని పెంచి చిన్నప్పటి నుంచి చదివించి ఉద్యోగం చేస్తానికి డబ్బులు ఇచ్చి అమెరికాకు పంపించి సో ఇన్ని చేసినప్పటికి కూడా మరి తల్లిదండ్రులకు మరి చివరి దశలో వాళ్ళకి ఏముంటుంది 4 మెతుకులు వేస్తే తింటారు కూర్చుంటారు అంతే అంతకంటే ఎక్కువ ఏం ఆశించరు కదా వాళ్ళకు వయసు కూడా అయిపోయి ఉంటుంది సో వాళ్ళు నన్ను అక్కడ దిప్పు నన్ను ఇక్కడ దిప్పు అని ఏమనరు సో అట్లాంటి వారికి మరి ఈ పిల్లలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అంటే కనీసం వాళ్ళకి ఇన్ని ఆస్తులు ఇచ్చినప్పటికీ కనీసం ఒక బుక్కెడు బువ్వ పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర మరి బువ్వ లేదా అంటే లేదన్నట్టు కాదు అది నిర్లక్ష్యం అది సో ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేదే ఇట్లా ఇక్కడ మరి సమాజంలో అయితే మరి చాలా వరకు అవుతుంది మరి నిజంగా మరి మనము కని పెంచిన మనల్ని అయితే చిన్నప్పటి నుంచి కని పెంచుతారు మరి వాళ్ళకు రుణం తీర్చుకోవాలంటే ఏముంటుంది వాళ్ళు మన నుంచి వాళ్ళు ఏం ఆశించరు లాస్ట్ చివరి రోజుల్లో 4 మెతుకులు ఇచ్చి మరి వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలు అంతకంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు ఆల్రెడీ మనకు అన్ని ఇచ్చేసారు ఆస్తులు ఇచ్చేస్తారు సో వాళ్ళకున్న శక్తి సామర్థ్యాల మేరకు మన కోసం అయితే అన్ని త్యాగం చేసి అయితే ఇచ్చేస్తారు సో వాళ్ళ కోసం మరి చివరి రోజుల్లో
4 మెతుకులు చూసి మరి వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవాల్సింది పోయి మరి ఇంట్లో నుంచి గెంటేయడం, ఇల్లు వదిలేసే పారిపోవని చెప్పడం. సో ఇవన్నిటికీ దేనికి సంకేతం అనేది ఒకసారి ప్రజలైతే ఆలోచించాలి. మొత్తానికి ఆ పెద్దాయన అయితే మరి 3 ఎకరాల భూమిని అయితే గవర్నమెంట్కి రాసిచ్చిండు. నా కొడుకు భూమి చెందొద్దని చెప్పేసి వీలునామా కూడా రాసి ఇచ్చేసి అయితే ప్రభుత్వానికి అయితే ఇచ్చేసిండు 3 ఎకరాల భూమి. సో ఇదన్నమాట దానికి సంబంధించిన స్టోరీ. సో ఈ న్యూస్ను చూసి అయితే మరి చాలామంది అయితే ఆ పెద్దాయన ఎవరైతే ఉంటారో శ్యామ్ సుందర్ రెడ్డి చాలా మంచి పని అయితే చేశారు. మరి ఎవరైతే తల్లిదండ్రులను చూడని కొడుకులకు మరి ఇలాంటి శిక్షలు అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నెటిజన్లు మరి అది వార్త చూసిన వాళ్ళందరూ చాలా వరకు అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం కూడా మీకు ఏమనిపించింది, అసలు ఆ పెద్దాయన చేసింది కరెక్టేనా, సో ఇంకెట్లా చేయాల్సి ఉండే, సో మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే తెలియజేయండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.